అన్న నమస్తే, నేను మీ గోపాల్. జై జవాన్ జై కిసాన్ అంటారు. జవాన్ కాలేకపోయినా కానీ కిసాన్ అయితే అయినా. ఇది తుకమ్మడి, ఇది మొత్తం తుకమ్మడి. ఒకరోజు మొత్తం మర్రేసిన, 3 రోజులు మురగబెట్టిన, ఇవాళకి 4వ రోజు. ఇవాళ ఈ మడిలో తుకమలికిన, మీరు చూడొచ్చు లైవ్లో. ఇవి కొంగలు కాకులు అలికినాక ఇలా ఆలి మొలకను ఖరాబ్ చేయకుండా సంచులు బెదులు పెట్టినా. ఈ సంచులు, ఇది తుకమ్మడి. నేను 2 ఎకరాలు నాటేస్తా. ఒక 2 ఎకరాలంతా పప్పు దినుసులు, కంది, మినుము, పెసరు చల్లిన. అయితే ఎప్పటికీ నేను వీడు మాట్లాడతాడు జవాన్ గురించి, కానీ వీడు చేసేది ఏమిది అనుకుంటారేమో, కానీ ఇదంతా నాదే అన్న పొలము కాబట్టి ఇదంతా నాదే అన్న. పక్కకున్న చేనులు ట్రాక్టర్ కొట్టుకుంటున్నారు. నేను నీళ్ళు వేసిన, ఇక్కడ నా బోరు నీళ్ళు పడుతున్నాయి చూడండి, పైపులకి. ఇది నా పొలము, ఇది నాటేసుకుంటా అన్న నేను. ఇదంతా పార తీసుకొని మళ్ళీ వేసుకొని తుకమలుకుని. అలా ఈ తుకము నెల రోజుల కల్లా నాకు నాటుకొస్తుంది. 60 కల్లా నేను ఈ పొలం అంతా ఆ టెక్ షెట్ల కాడికి వెళ్ళి, ఆ మూలకెళ్ళి ఆ నీళ్ళు ఉన్నాయా అక్కడికి వెళ్ళి ఇదంతా నాటేసుకొని, ఇంకా అవతల ఇంకో చెరుకు ఉంది, అదొక ఎకరా ఇదో ఎకరా నాటేసుకుంటా. అక్కడ కిందికి ఏదైతే ఆ చెట్లు యాప్ చెట్లు కనిపిస్తున్నాయో ఆడ మాత్రం కంది వేసిన. ఇక్కడ రోడ్డు ఇవతలనేమో మినుము పెసరు తల్లిన. ఇదన్నా రైతు కష్టం. ఇప్పుడు తెలందాక పొద్దుందాక అడవి పందులకు, కరెంట్ షాట్లకు, పాము కాట్లకు అన్నిటికీ భరించి సావుకు తెగించి బార్డర్ల సైనికుడు తెగించి యుద్ధాలు చేస్తున్నాడు. పొలంలో భూమితో పోరాటం చేసి, భూతాళితో పోరాటం చేసి, భూతాళి ఇచ్చిన ఏవైతే మాకు ధాన్యం ఉన్నదో ఆ ధాన్యాన్ని మేము తినంగా మిగిలింది మేము తినంగా మేము ఒక సంచి 2 మా ఇంటి వరకు అయితే ఒక 4 సంచులు మేము 4 క్వింటాలు మేము తింటాం. 4 క్వింటాలు మేము తినాక మిగిలిన ఏదైతే ఉంటుందో మిగిలిన ధాన్యాన్ని మేము సొసైటీలకు కానీ రైస్ మిల్లకు కానీ తరలించి, రైతు సోదరులు అందరూ తరలించి దాన్ని ప్రభుత్వం కొనుక్కున్న దాన్ని రైతు సోదరులు తరలించి రైస్ మిల్లర్లకు తరలించి అది పట్టించిన దాన్ని ఇవన్నిటిని కలిపి ఎగుమతులు దిగుమతులు చేస్తారు కేంద్ర ప్రభుత్వం సొసైటీల ద్వారా. దాంతో మనం ఎగుమతి చేస్తే వాళ్ళు దిగుమతి చేస్తారు వేరే దేశాలను. మనం ఏం ఎగుమతి చేయకపోతే వాళ్ళకి ఎవడైనా సరే దిగుమతి ఎవడు ఇయ్యడు. బాగా కనుక్కోండి. ఇది కిసాన్ చేసే పని. ఇది ఇగో అన్న, ఇవి బెండ చెట్లు ఒక మడి, ఆ పై మడి సారంకాయ, ఈ మడి బెండ చెట్లు, ఇవి బీర చెట్లు. వచ్చినప్పుడల్లా ఇవి చిక్కుడు చెట్లు, అవి బెండ చెట్లు. మళ్ళా మొత్తం బెండ చెట్లు. ఇక వరాల చుట్టూ మొత్తం ఇక బీర కనిపిస్తుంది చూడు, ఇక బీర చెట్లు. ఇవి మొత్తం బీర చెట్లు పెడతాం. ఈ కూరగాయలు తెంపుకొని ఉప్పు నూనె కారం ఈ పంట అయ్యేదాకా ఈ పంట అవుతుంది. అమ్ముకొని వారం నిత్యావసర వస్తువులు ఇంట్లోకి ఏం కావాలన్నా అవి తెచ్చుకుంటాము. కూరగాయలు మాకు తిన్నీకైతాయి, అమ్ముకున్నీకైతాయి. అమ్ముకున్న పైసలతో నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటాము. ఇంట్లో వండించిన ధాన్యం ఏదైతే ఉంటుందో అది మేము 4 క్వింటాలు మేము తిన్నీకేసుకొని, మిగతా 50 క్వింటాలు కానీ 60 క్వింటాలు కానీ మేము ప్రభుత్వానికి మేము అమ్మడం జరుగుతుంది. మేము ప్రభుత్వానికి అమ్మడం వల్ల ప్రభుత్వం తీసుకొని దాన్ని ఎగుమతులు దిగుమతుల కార్యక్రమం చేస్తుంది. మనకు అవసరమునంత మన దేశానికి ఉంచుకొని మిగతాది వేరే విదేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇవి అన్న రైతుల కష్టాలు. రైతు ఎన్ని కష్టాలు పడుతుంది అంటే పాము కాట్లకు, తేళ్ళ కాట్లకు, కరెంట్ షాట్లకు చచ్చిపోయకుండా
దొంగల భయానికి, అడవి పందుల భయానికి, అన్నిటికీ బతుకుట వస్తున్నవాడే రైతన్న. ఇగో ఇట్లా షీదులు ఉంటాయి, ఇట్లా గోషి ఉంటుంది. ఇప్పుడు నేను వీడికెళ్ళి అక్కడ పైపు గుంజుకపోనీకి వచ్చిన. ఇది బోర్ అన్న. నువ్వు ఎంత సాఫ్ చేసి ఇక షీదు అయితేనే ఉంటుంది అన్న. నువ్వు మనం ఎంత కోటి విద్యలు పడ్డా కానీ మళ్ళీ 15 రోజులలో గడ్డి లేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇదన్నా మేము చేసేది. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై. జిఎంఎస్ రీల్స్లా ఇది అప్లోడ్ చేస్తున్నా. నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రైతు బిడ్డని, ఇవి కూరగాయలు, అది వరి నాటు అవుతుంది. ఇక్కడ వరి నాటు 2 ఎకరాల వరి నాటు, ఒక 20 గుంటల కూరగాయలు, మిగతా 2 ఎకరాల పప్పు దినుసులు. ఇక అర్థం చేసుకోవాలి. ఇక రైతుల కష్టాలు ఎట్లుంటాయో ఈ విధంగా ఉంటాయి. రైతుల కష్టాలు ఎట్లుంటాయి అంటే ఇక అందరు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీడు మాట్లాడుతున్నాడు, ఎన్నో కూర్చుని మాట్లాడుతున్నాడు కాదు అన్న. మీరు చూడొచ్చు నన్ను ఉల్టా. ఇగో ఇప్పుడు నన్ను చూడొచ్చు మీరు. నా భుజం మీద పైపు నేను గుంజుకొని పోతున్నా. ఏడిపోతున్నా అంటే ఈ పైపు పెడితేనే ఇంకొద్దిగా మీదకి పోతాయి నీళ్ళు. చూడొచ్చనా లైవ్లో. ఇంత కష్టం చేస్తేనే, ఇంత కష్టపడితే మాకు మిగిలేది ఏమిటి తెలుసా అన్న? ట్రాక్టర్ కిరాయి, ఇప్పుడు నాటేస్టాల కూళ్ళు, కలుపు కూళ్ళు, మసాలా, ఒరిగోసే మిషన్కి పైసలు, మళ్ళీ ఆడ లేబర్ దించుకునేటప్పుడు ఎక్కించేటప్పుడు మనం కష్టం చేసుకుంటేనే బాగా మనకు సోపతి ఎవరు దొరకకపోతే లేబర్కు ఛార్జీ, మళ్ళీ వేసుకపోయినందుకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ట్రాక్టర్కు. ఇవన్నీ కలుపుకుంటే మాకేం మిగులుతాయి తెలుసా అన్న? నువ్వు కలిగితే మిగిలాయి అన్న, అప్పులు మిగులుతాయి, దానికి వస్తాయి. అంతేగాని వ్యవసాయం చేసి ఏమో సంపాదిస్తలేరు. రైతులు ఎప్పుడు రాజుగారు. రైతులను రాజు చేయాలంటే ప్రభుత్వం తలుచుకోవాలి. ప్రభుత్వం ఏమన్నా గుర్తించి రైతే రాజుని చేయాలని అనుకున్నాం కదా. రైతుని రాజు చేయాలని చెప్పేసి అనుకున్న వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఈ రైతుని జిఎంఎస్ రీల్ ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నా. కాకపోతే ఒకటే కాదన్న, అన్ని పనులు చేయొచ్చు. ఏ పని అంటే ఆ పని చేయొచ్చు. రైతు అంతా గట్టిగా ఎవడు ఉండడు. కడుపు కాచుకొని ఇప్పటిదాకా పని చేసుడు. అదే ఉన్నోళ్ళు అయితే ఏముంటుందన్న, ఇప్పటికే ఒక పూట వేసి ఉండొచ్చు. ఇవాళ ఆదివారం మటన్ తోట చికెన్ తోట వేసి ఉంటారు. ఏం చేస్తాం, మా తలరాత ఇట్లున్నది. ఇట్లా కష్టపడాలని రాసిన దాన్ని బట్టి పని చేసుకొని బతకాలిగా, కష్టం తప్పది. ఇదన్నా ఇక నేను ఈ పొలంలో నేను నడుచుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు ఇది రేపటికాల వాడితే ఇది అది అంత కేజీలు కొట్టియాలి. మళ్ళీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి నాకు ఇంటికాడ ఎవరు లేరన్న పెద్దవాళ్ళు, మా భార్య, నాకు 3 పిల్లలు. ఇవి తీసుకొని పోయి ఇంటికాడ పోయి తిని టిఫిన్ కట్టుకొని రావాలన్నా ఇప్పుడు నేను. ఇది పరిస్థితి. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై.